మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనము నుండి, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ప్రియ స్నేహితులారా, వీరు శృంగారమున దేవాలయములకు ప్రయాణమై పేతురు యోహాను గారు వెళుతూ ఉండగా ఆ గుడి దగ్గర ఉన్న ఓ కుంటి భిక్షకుడు వారిని సహాయం చేయమని అడిగినప్పుడు వారు నిలబడి మా తట్టు చూడమని ఆ కుంటి భిక్షకుడితో చెప్పినప్పుడు వాడు ఎంతో జాగ్రత్తగా ఆశతో కనిపెట్టి వారేమిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వారంటూ ఉన్నారు, వెండి బంగారముల మా యొద్ద లేవు కానీ మాకు ఒకటి కలిగి ఉన్నది, అది నీకు ఇవ్వబోతున్నాం గనుక మా తట్టు చూడు అంటూ ఉన్నారు. ఇంకా వాడికి ఆసక్తి పెరిగిపోయింది. ఈరోజు ఏమైనా నాకు మంచి దీవెన వచ్చేస్తుంది, నేను ఇంకా సంతోషంగా ఉంటానని అనుకుంటూ ఉన్నాడేమో. అయితే వారికి కలిగి ఉంది ఏమిటి? ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు సేవకులండి, వారు ప్రార్థనావీరులు, దేవుని సహవాసములో పెరిగిన వారు. వారు కలిగింది ఒక్కటే, అది నజరేయుడైన యేసు నామం. అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామం. ఆ నామాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ నామములు ఏదడిగినా జరిగింది. ప్రియ స్నేహితులారా, ఏ యొక్క సహాయము కోసమో ప్రతినిత్యం ఎదురు చూస్తున్నారు? ఏ యొక్క సమస్యలు గుండా ప్రయాణము చేస్తూ మాకు సహాయం ఎవరు చేస్తారని కృంగిపోతున్నారా? అయ్యో, కుటుంబ పరిస్థితులన్నీ అననుకూలంగా ఉంటున్నాయని బాధపడుతున్నారా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఆయన తట్టు చూడగలిగితే నిత్యముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. వీడు సేవకులు ఎప్పుడైతే తిరగమన్నారో తిరిగాడు. మాకు కలిగుందా మీకు ఇచ్చుచున్నామని చెప్పినప్పుడు ఆశతో, విశ్వాసముతో, నమ్మకముతో చూస్తున్నాడు గనుక నజరేయుడిని యేసు నామం అక్కడ ప్రకటించారు. బలమైన కార్యాన్ని చూశారు. పుట్టినప్పటి నుంచి అడుక్కుంటున్న ఆ వ్యక్తి జీవితం యేసు నామము ప్రకటించినప్పుడు మారిపోయింది. ప్రియులారా, జీవితమే మారిపోయింది. లేచి నిలబడ్డాడు. యేసు నామములో నిలబడిన వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు, దేవుని స్తుతించాడు. ఆయన రుణము తీర్చుకోవాలని స్తుతించుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. నేను అంటాను, అడుక్కునే సమయాలలో అందరూ కూడా మెట్లెక్కి మందిరంలోకి వెళుతున్నారు, వస్తున్నారు. ఆయన కూడా ఆలోచించుంటాడు కదండి, నేను ఒకసారి మందిరంలోకి వెళ్ళి ఆయన ఆరాధించాలని, ఆ మందిరాన్ని చూడాలని ఎంత ఆశపడి ఉంటాడు. ఎన్నెన్నోసార్లు ఆలోచించుంటాడు. ఆశ నెరవేరింది. ఇప్పుడు సేవకులు నిలబడినప్పుడు, యేసు నామం ప్రకటించినప్పుడు, ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో దేవుని తట్టి చూస్తే దేవుని సహాయము దొరికింది. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, బహోన్నతమైన మీ నామం కొరకై వందనములు. బిడ్డలందరిని ఆశీర్వదించండి. మీ తట్టు చూసి గొప్ప విశ్వాసంను పుట్టించండి, గొప్ప కార్యములు జరిగించండి. ఎవరే కష్టాల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి అడిగి పుణ్యనామ తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక.